హలో గాయ్స్, హాయ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయేది గరికమాల అండి. ఇది నేను మా వినాయకుడి కోసం రెడీ చేశాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేనైతే మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ తెచ్చుకున్నాను, అలాగే గరికను కూడా తెచ్చుకున్నాను. గరిక అనేది ఒక్కొక్క సైజులో ఉంటుందండి అది. సో అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకొని సేమ్ సైజ్గా తీసుకోవాలి. అలా అయితేనే మాల అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక ఫ్లవర్ పెట్టాలి దానిపైన. చూడండి, ఫ్లవర్ పెట్టాను. ఫ్లవర్ పెట్టేసి వాటిని ఈక్వల్గా రావడానికి అని చెప్పేసి కింద కట్ చేశాను. ఎందుకంటే మనకి దారం అనేది అందులో చిక్కుబడిపోయి మళ్ళీ వెళ్ళదు బయటికి. అందుకని చెప్పేసి నేను సేమ్ ఈక్వల్గా తీసుకున్నాను. చూడండి, ఇలా పెట్టేసి అందులో నుండి పైనుండి ఇలా దారం కిందికి మడత పెట్టేసి ఇలా గుంజి పైనుండి వేస్తున్నాను. దారం వేసి అలా గుంజేసేయాలండి. దారం కూడా చాలా టైట్గా గుంజాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కనకాంబరం ఎలా అల్లుతామో అలాగే అల్లాలండి. కాకపోతే కనకాంబరంకి టూ సైడ్స్ తీసుకుంటాం ఫ్లవర్స్. ఈ గరికమాలకు మాత్రం ఓన్లీ వన్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇలా అల్లిన సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఇలాగే అల్లాలండి. నేనైతే పార్ట్స్గా తీసుకొని అల్లాను. చూడండి, ఫస్ట్ అక్కడ కింద ఉంది చూడండి, ఫస్ట్ అలా అల్లాను. అదొక పార్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ అల్లుతున్నాను. ఇలా అల్లిన తర్వాత వీటిని జాయిన్ చేయాలండి. చూడండి, నేను జాయిన్ చేశాను. సేమ్ యాక్టీస్గా జాయిన్ చేసి ఇంత పెద్దగా చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మాల. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా వచ్చింది మాల అయితే. చూడండి, లాస్ట్కి ఇలా దారం మిగిలింది మనం ఎంత అంటే అంత వినాయకుడికి సమర్పించవచ్చు. చూడండి.